10,000 ఇచ్చారు కాబట్టి సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దాటి 1 సెకండ్ గడిచినా సెకండ్కి 1000 రూపాయలు ఫైన్. అంత బంపర్ ఆఫర్ ఇచ్చాక ఎందుకు లేటుగా వస్తానమ్మా? రెప్ప కొట్టే లోపల వస్తా. అయ్యో ఆ 10 సెకండ్లు మాత్రం ఉంది అత్తయ్య గారు. అయ్యో వెధవ తాళం. అమ్మా తొందరగా రామ్మా. అయ్యో 4 పట్టి చవట్లేదురా. 3 తొందరగా రామ్మా. 2 వచ్చేస్తున్నాను. నేను వచ్చేసాగా చూసావుగా ఎలా తప్పించుకున్నాను. దట్ ఈజ్ అనసూయ. తప్పించుకోలేదండి. నిన్న మా నాన్నగారి దగ్గర ఫైన్ వేసినందుకు ప్రతిఫలంగా మీకిప్పుడు 10,000 ఫైన్ వేసానండి. పోవే పిచ్చిదానా. 10,000 ఫైన్ కట్టడానికి నేనేమన్నా వెర్రిదాన్ని అనుకున్నావా? వాడు 100కి 15 రూపాయలు కడతానన్నాడు. అంటే నెలకి 30,000 వడ్డీ కడతాడు. దాంతో పోల్చుకుంటే నీకిచ్చిన 10,000 ఎంత? నా తలలో వెంట్రుకంత. నిజమా అండి? అతను 30,000 కడుతున్నాడా? ఓ యా, ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. ఏంటి చేసుకునే తోకలో ఏక మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా 100కి 15 రూపాయలు వడ్డీ ఇస్తాడా? ఇంతకు ముందేగా ఇస్తానన్నా. అదంతా నా ప్లాన్ అండి. అవునండి, మా నాన్నగారు పొరపాటున గీత దాటినందుకు 5,000 ఫైన్ వేశారు. అందుకే కావాలని అతన్ని పంపించి అప్పు అడిగించి ఓవర్ వడ్డీ చెప్పించి మిమ్మల్ని గీత దాటేటట్టు చేశానండి. 10,000 ఫైన్ కట్టించానండి. ఎలా ఉందమ్మా ఈ మధుమతి దెబ్బ? మోసం దగ్గ అన్యాయం. బా ఎత్తగారు. వస్తానమ్మా. అమ్మా బాధపడకమ్మా. ఇంతకింత మధు దగ్గర ఫైన్ వసూలు చేయకపోతే నా పేరు చైతన్య కాదు. దాన్ని వదలద్దురా. 10కి 10 వసూలు చెయ్యాలి. నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. పద. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అత్తయ్య గారు చూసారా ముసలోళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చేస్తాడే. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదేనేమో. నేను కొన్న టీవీ టీవీ కొనలేదు, మరి తాకట్టు పేరుతో నొక్కేశారు. సర్లే, ఎలా అయితేనే అది మందే కదా. మనదే కాని మధు ఆటోలో ఉంది కదా అత్తయ్య గారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఆ భక్తి గీతాలు బోరత్తయ్య గారు. అయితే మనం మార్చేద్దామే. ఎలా మారుస్తారండి? ఇదిగా ఇలా మంచిగా చేశారు. మీరు సూపర్ అత్తయ్య గారు. తెలివిలో నన్ను మించిపోయారు అత్తయ్య గారు. అబ్బా దిగొచ్చింది తెంగర్రాణి. రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే
సెంటే తెచ్చా జపానెల్లి పౌడర్ తెచ్చా చి, 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 చి. రామ, రామ. పులు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా షు, 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 షు. ఏమిటండి? రంగు రంగు కళ్ళ జోడు ఏమిటండి ఈ దరిద్రం నిక్షేపంలో దేవుడి పాటలు తీసేసి ఈ దరిద్ర పాటలు ఏమిటి? ముందు ఆ పాటలు మార్చండి భక్తి పాటలు పెట్టండి అదంతే. అయ్యో అయ్యో పాపం మాస్టర్ గారు ఫీల్ అవుతున్నారే. దేవుడి పాటలంట పెడదామా? దేవుడి కంటే దేవత పాటలు బాగుంటాయి అత్తయ్య గారు. పెట్టవే. ఆ, ఆ. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది అదిగో మీ దేవత వచ్చి ఎలా భజన చేస్తోంది. మనం కూడా భజన చేస్తాం పదండి. అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది చిచి ముందు ఆ పాట ఆపండి చూడలేక చేస్తున్నాం. ఆ? ఏంటి వదినా పాపం ఆ అమ్మాయి అంత భక్తి పారవస్యంతో అలా డాన్స్ చేస్తోంది కదా, తీసేయమంటారేంటి? భక్తే దాని పొందా ముందు ఛానల్ మారుస్తారా లేదా? ఏమి ఈ పాట వద్దా? వద్దు. అయితే మాకు వద్దు. టీవీ ఆఫ్ చేయండి. అలాగే. పాట మార్చమంటే కట్టేశారేమిటి? మీరు చెప్పినట్టు వినడానికి నేను మీ కూతురు మధుమతిని కాదు, అనసూయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చకపోతే ఇలాగే తీసి పడేస్తా. మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేయడానికి టీవీ మా వాటలో ఉంది. హ, కానీ రిమోట్ నా వాటాలో ఉంది. మీకు నచ్చిన ఛానల్ పెట్టాలంటే 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. కడతారా? మా మధుని పిలుస్తాం, అదే కడుతుంది. అయ్యో, అయ్యో, అయ్యో. మధు పేరు చెప్పగానే మాకు చెమట్లు పట్టేశాయి. షూ. మాధు కాదు, దాని తాత వచ్చిన ఫైన్ పడాల్సిందే. ఆ. పదవే రండి. ఆ? వెళ్ళండి వెళ్ళండి. ఎప్పుడు జత జతగానే ఉంటారు. భయపెట్టేదే దెయ్యం, నాకేంటి భయం? ఆత్మలన్నీ ఏకమై నాట్యం చేస్తున్నాయి. నీ చుట్టూ క్షుద్ర శక్తులన్నీ తిరుగుతున్నాయి. ప్రేతాత్మలు నిన్ను రాణిని చేయాలని ఆశపడుతున్నాయి. అక్క, వచ్చింది. గీతాంజలి సీరియల్లో నువ్వెప్పుడు యాక్ట్ చేసావక్క? అది నేను కాదే దెయ్యం. మేకప్ తీస్తే నువ్వు కూడా అలాగే ఉంటావు కదా, అందుకే డౌట్ వచ్చింది. ఏయ్! ఇంకోసారి ఆ మాట అన్నావు నీ నగలతోనే నీకు ఊరేస్తాను. చచ్చి దెయ్యమైపోతావు దరిద్ర మోహందన. ఏయ్, అది మిమ్మల్ని చూసాక దెయ్యం కూడా భయపడేలా ఉంది. మధు చూడవే. అత్తయ్య గారు, స్పృశించు. ఏ లత, ఆ ఇప్పుడు ఎవరైనా నన్ను అత్తయ్య గారు అని పిలిచారా? ఈ సమయంలో దెయ్యాలు తప్ప మనుషులు ఎవరు పిలుస్తారు అత్తయ్య గారు? అంటే ఇప్పుడు నన్ను పిలిచింది దెయ్యమేంటావా? అవును, ఆ దయ్యం పేరు మధుమతి. చాలా ఆపండి. అరే, దెయ్యానికి కోపం వచ్చినట్టుందే. ఆపండి. అలాగే. ఏమిటి సంగతి? టీవీ ఎందుకు ఆఫ్ చేశారు? నేనా? ఏ లత, టీవీ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? ఆన్లోనే ఉంది కదా అత్తయ్య గారు. మరి మన దెయ్యం గారు ఆఫ్ చేశారు అంటుందేమిటే? మసక వచ్చినట్టుంది అత్తయ్య గారు. దయ్యానికి కళ్ళజోడు పెంచుకోమని చెప్పండి. ఏంటి మామూలుగా అడుగుతున్నానని వెటకరం చేస్తున్నారా? మామూలుగానా? అప్పుడు నీ లేదంటే ఏం చేస్తా? రిమోట్ లేకుండా టీవీ ఛానల్ మారుస్తావా? ఏది మార్చు మార్చు. ఏ పో. ఫైన్లు వేయటం నీకే కాదు, నాకు తెలుసు. నేను పసి వయసులోనే నేర్చుకున్నాను. ఫైన్లు వేయటంలో నువ్వు స్టూడెంట్ అయితే నేను ప్రొఫెసర్ని. మోసుకుని ఫైన్ కట్టు.
నీకు నచ్చిన ఛానల్ పెడతాను. అది 1000కి 10 నిమిషాలే. ఎక్స్టెన్షన్ కావాలంటే మరో 1000 ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పు, ఇస్తావా వెళ్తావా? అయితే ఫైన్ కట్టకుండా ఛానల్ మార్చరా? ఈ రోజే కాదు, ఎప్పటికీ మార్చను. మాకు నచ్చినా నచ్చకపోయినా అదే సీరియల్ చూస్తాం. ఎందుకంటే మీ అమ్మ బాబుకి దెయ్యాలంటే నచ్చవు కాబట్టి. అయితే మీకు టీవీ చూసే అదృష్టం లేదండి. ఛా, అంత సీనుందా? రిమోట్ ఇదిగా నా దగ్గర ఉంది. పవర్ ఆన్ ఆఫ్ స్విచ్లు కూడా మా వాటాలోనే ఉంది. ఓహో, టీవీ మాత్రమే నీ వాటాలో ఉంది. ఏం చేస్తావ్, ఎలా ఆఫ్ చేస్తావ్? నిజమేనండి. టీవీకి సంబంధించిన అన్ని మీ వాటాలోనే ఉన్నాయి, ఒక్కటి తప్ప. ఒక్కటా? ఏంటది? కరెంట్ ఫ్యూజ్. ఫ్యూజా? ఫ్యూజా? ఎస్, అది నా వాటాలో ఉంది. వెళ్ళి పీకుతా, టీవీ ఆపుతా. ఏం చేస్తారో చేసుకోండి. వెళ్ళమ్మా వెళ్ళు. ఇదేంటే ఫ్యూజ్ పీకేస్తుందంటావా? అయ్యో అయ్యో అయ్యో, ఇల్లంతా చీకటైపోయింది. దీన్ని అనవసరంగా గోకినట్టున్నామే. షో. ఎలా ఉంది? కుక్క కట్టుకు చెప్పదబ్బా. మీ నాన్నగారికి కావలసిన ఛానల్ పెడతాను, కొంచెం ఆ ఫ్యూజ్ పెట్టమ్మా. అదేంటి, ఫైన్ వసూలు చేయడంలో మీరు ప్రొఫెసర్ కదా? ప్రొఫెసర్ లేదు, పొట్లకాయ లేదు. ముందెళ్ళి ఆ పవర్ ఆన్ చెయ్యమ్మా, లేకపోతే ఊపిరాడక చచ్చిపోయేలా ఉన్నాను. అవునత్తయ్య గారు, అసలే ఆ గీతాంజలి సీరియల్ అయిపోతుంది. త్వరగా వేయమని చెప్పండి. అలాగే వేస్తాను, బట్ వన్ కండిషన్. ఏంటది? ఓ అరగంట మా వాళ్ళు టీవీ చూస్తారు, ఓ అరగంట మీ వాళ్ళు టీవీ చూస్తారు. అలా అయితేనే పవర్ వేస్తాను. అలాగే, ముందు వెయ్యమ్మా, చెమట్లతో చచ్చిపోతున్నాను. ఓకే. షో. అమ్మయ్యా, అమ్మా మధు, ఓ భక్తి పాటలు పెట్టమను. చూడండి భక్తి పాటలు. జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అత్తయ్య గారు, ఈ ముసరాళ్ళిద్దరు భక్తి ఛానల్ చూసేటప్పటికి మన సీరియల్ అయిపోతుంది. తప్పదమ్మా, అరగంట వాళ్ళు అరగంట మనం చూడాలని అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంటా తొక్క? మీరు ఊ అనండి, ఆ ముసలోన్ని ఈ ముసల్దాన్ని వేసేస్తాను. ఇద్దరు చచ్చిపోయి దయ్యాలైపోతారు, పీడ వదిలిపోతుంది. అమ్మా మధు, ఓసి నీ అమ్మ కడుపు మాడ, నోటుకొచ్చినట్టు వాక్కే అదిలాగే ఫ్యూజ్ పీకేస్తూ ఉంటుంది. అయ్యా మాస్టర్ గారు, బుద్ధి తక్కువ, అదేదో వాగిందండి. అలా జరగకుండా నేను చూసుకుంటాను, ముందు ఫ్యూజ్ వేయమనండి. అలాగే అమ్మా మధు. అలాగే నాన్నగారు. అమ్మయ్యా, సీరియల్ అయిపోతుందేమో. అయ్యా, అయ్యా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు? ఉండండి. ఏమండి ఏవండి ఏమండి ఏవండి ఏమండోయ్? ఇంట్లో ఎవరు లేరా? ఓయ్, ఎవరు మీరు? నమస్కారం నమస్తే అండి. అమ్మా. ఆ, మేము స్త్రీ సంక్షేమ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. ఓ అలాగా, ఏం కావాలి? ఇక్కడ మధుమతి అనే ఆవిడ ఉందండి. ఎందుకో? ఆవిడకు 30 గుడ్లు, 2 ప్రోటీన్ పౌడర్ డబ్బాలు, అలాగే నెలకి సరిపడా టాబ్లెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. ఏంటేంటేంటేంటి, 30 గుడ్లు, ప్రోటీన్ పౌడర్లు, టాబ్లెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారా? అవునండి, ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం. అమ్మో! ఫ్రీగానా? ఇంకా నయం, మధుమతి నా కోడలని చెప్పుంటే దానికెళ్ళేది. మధు నేనే అని చెప్పి మొత్తం ఈ పౌడర్లు కొట్టేస్తాను. మధుమతి గారిని పిలుస్తారా?
పిలవడం ఏంటమ్మా? ఎదురుగానే ఉన్నానుగా. ఏంటండి మీరు మధ్యమత? అవును. అంటే మీకు 23 ఏళ్ళేనా? ఆహా, వయసులో దొరికిపోయానా? మేనేజ్ చేద్దాం. ఆ, ఎవరు చెప్పింది నాకు 23 అని? జస్ట్ 22 కంప్లీట్ అయింది అంతే. అలా అయితే ఇప్పుడు మీకు ఎన్నో నెల? ఆ, నెలేంటి? అదే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కదా, ఎన్నో నెల అని తెలుసుకుందామని. ఆ? ప్రెగ్నెంటా? అయ్యో చచ్చాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు నేను కాదని చెప్పేద్దామా? అమ్మో గుడ్లు పోతాయి. ఆ, ఆ, నాకు మూడో నెల. అలాగా? అరే టీకా తీయండి. ఆ? టీకానా? అవును మేడం, గర్భవతులైన మహిళలకు 3వ నెల నుంచి 9వ నెల వరకు నెల నెలా వచ్చి వ్యాక్సిన్లు ఇచ్చి అలాగే ఈ పోషకాహారాలు కూడా ఇచ్చి వెళ్తుంటాం. అలా కూర్చోండి మేడం, వ్యాక్సిన్ ఇస్తాను. వద్దు. ఓరి దేవుడు, ఆ వ్యాక్సిన్ వికటించిందంటే అడ్డమైన రోగాలు వస్తాయేమో. ఇదిగో ఆంటీ, నాకు వ్యాక్సిన్ ఏమి వద్దు. ఆ గుడ్లు లడ్లు ఇచ్చి మీరు వెళ్ళిపోండి చాలు. సారీ అమ్మా, వ్యాక్సిన్ తీసుకుంటేనే మిగతాది ఇవ్వాలి, లేదంటే వెళ్ళిపోతాం. అలాగా? అవును, వ్యాక్సిన్ తీసుకుంటారా వెళ్ళిపోమంటారా? ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి. ఆగండి. మీరెవరి కోసం వచ్చారు? అది ఈ ఇంట్లో మధుమతి అనే అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉందని తెలిసి వచ్చాం మేడం. కానీ ఈ మధుమతి గారేమో వ్యాక్సిన్ తీసుకోను అంటున్నారు మేడం. మధుమతి ఆవిడని ఎవరు చెప్పారు మీకు? ఆవిడే చెప్పారండి. ఓ, మా అత్తయ్య గారు చెప్పారా? అత్తయ్య గారా? వయసు 23 అని చెప్పారు. 3వ నెల గర్భవతిని కూడా చెప్పారు. ఓ అలాగా? నిజమే. 40 ఏళ్ల క్రితం ఆవిడకి 23 ఏళ్లే. ఆ? అంటే 63 ఏళ్ళ? అవును, ఆవిడ పేరు అనసూయాదేవి. మీరు అడిగిన మధుమతిని నేనే. మరి తనే మధుమతి అని చెప్పారు. మీరేమైనా ఫ్రీగా ఇస్తానన్నారా? గుడ్లు ప్రోటీన్ పౌడర్లు ఫ్రీగా ఇస్తానన్నాం. ఓహో, అందుకే అలా చెప్పుంటారు. గుడ్ల గురించి అలా కూడా చెప్తారమ్మా. సరే మేడం, కనీసం మీరైనా వ్యాక్సిన్ వేయించుకుంటారా? నిన్నే హాస్పిటల్లో వేయించుకున్నాను. అలాగా? అయితే ఒకసారి దీంట్లో సంతకం పెట్టండి. ఈ ఏరియాలో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మా ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. నెల నెలా వచ్చి గుడ్లు ప్రోటీన్ పౌడర్లు ఇచ్చి వెళ్తూ ఉంటాం. వెళ్ళొస్తామండి. అలాగేనండి. వస్తాం మేడం. బుద్ధిందా నీకు? ఏంటి నువ్వు? నిన్ను కాఫీ చేయనా టీ చేయనా? ఇది నిజంగా నన్ను తిట్టిందా పాలన తిట్టిందా? హ, దేనికైనా అదృష్టం ఉండాలి. నేను నెల తప్పిన రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నేలేగా తప్పేయండి. ఎవరది? ఎవరక్కడ పిచ్చి కుత్తలు కూసారంటే కోసేస్తా. అమ్మో, 30 గుడ్లు మిస్ అయిపోయాయి. కర్మ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి ఆఫర్ మిస్ అయిపోయామే. ఇప్పుడు మిస్ అవడం ఏంటక్క? ఎప్పుడో మిస్సెస్ అయ్యాం కదా. అయ్యో, అది మిస్సెస్ అవడం కాదే. మిస్ అవడం అంటే ఆ గుడ్లు మధు తీసుకెళ్లిపోయింది కదా, దాని గురించి. ఓ అవునక్క, అత్తయ్య గారు గనక రాకపోయి ఉంటే నేనే మధుమతినని చెప్పి ఆ గుడ్లన్నీ తీసుకుపోయింది దాన్ని. నిజమేనే, 30 గుడ్లు ఉండుంటే రోజుకో గుడ్డు ఫేస్ కి రాసుకుని ఇంకో గుడ్డు తలకి పెట్టుకుని గ్లామర్ ని ఫుల్గా పెంచేసేదాన్ని. నేనైతే రోజుకో గుడ్డుతో నా నగలు కడుక్కునేదాన్ని. నగలా? అవునక్క, గుడ్డు పెట్టినప్పుడు నీ మొహమే మెరిసినప్పుడు ఈ నగలు మెరవాక. చంపేస్తాను పెచ్చమొహం దానా. అయినా మనకంటే ఆ మధుని అదృష్టవంతురాలే. ఏం చక్క గుడ్లు పౌడర్లు అన్ని కొట్టేసింది. మనం వెళ్ళి దాని దగ్గర కొట్టేస్తే? ఎలా కొట్టేస్తావే? నా నగలు పోయాయని అబద్ధం చెప్తాము. వెతకటం కోసం దాని వాటలోకి వెళ్తాము. దాని కళ్ళు గప్పి గుడ్లు కొట్టేస్తాము. చాలే,
అది చూసిందనుకో మనతో గుడ్లు పెట్టిస్తుంది. మరి మనం గుడ్లు ఎలా కొట్టేస్తామక్క? ఆ, ఐడియా ఏంటక్క అది? ఏముంది, మీ ఆయనకి మా ఆయనకి చేతు వేసినట్టు ఆడకెట్టపేసి 6 నెలల గర్భవతులని చెప్పి ఆ గుడ్లిచ్చే వాళ్ళకి ఫోన్ చేసి నిజమైన గర్భవతులని వీళ్ళని నమ్మించి గుడ్లన్నీ కొట్టే. నిజమే అక్క. కాకపోతే వాళ్ళు మన మగవాళ్ళకి వ్యాక్సిన్ వేస్తే వెయ్యని వేస్తే ఏమవుతుంది? ఆ వ్యాక్సిన్ కు వాళ్ళు నిజంగా ఆడవాళ్ళలా అయిపోతే, మగవాళ్ళన్న విషయం మర్చిపోతే. అమ్మో, అది నిజమేనే. మరి మనకిప్పుడు దారేది? ఒక్కటే దారి. ఏంటది? మనమే నెల తప్పామని అబద్ధం చెప్పేద్దాం. నమ్ముతారని? 60 ఏళ్లు దాటిన అత్తయ్య గారు 3 నెలలంటేనే నమ్మారు. 30 దాటిన మనం చెప్తే నమ్మరా? సూపర్ ఐడియానే. ఇప్పుడు నాకు 3వ నెల. నాకు 3.5 నెల. ఇక మీద గుడ్లన్నీ మనవే. రెచ్చిపోదాం. పద. పద.